విశ్రాంతి నుంచి మరలా తిరిగి లేపారు మా తండ్రి. స్తోత్రాలు. దినదినము మా తండ్రి వాడు మమ్మల్ని పొంచి ఉండి ప్రభు గర్జన సింహం వలె అన్నారు మా తండ్రి. మీ స్తోత్రాలు. సింహం కాదు అని తెలియపరిచారు మా తండ్రి. మీ స్తోత్రాలు. వాడి బారి నుంచి నాయన కాపాడి సంరక్షించి మరి ప్రభు దినాన్ని మరి యొక్క నాయన దినాన్ని చూసి అవకాశం ఇస్తున్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా వారు ఎక్కడ వారు అయినప్పటికీ ఒకే ఒక రక్తము మమ్మలను మా తండ్రి ఐక్యపరుస్తూ బలపరుస్తూ అయ్యా నేను ఇలా కలుసుకోవడానికి సహాయం చేస్తుంటుండగా ఆ రక్త విమోచన ద్వారా మా పాపములు కడిగిన మా దేవుడు అనే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదినో నాయన మా తండ్రి జరుగుతున్న ఈ కూడికను మార్నింగ్ కాంప్లెక్స్ కూడికను మీ పాదాలు చెందబడుతున్నాం. ఇదినో మా తండ్రి అధ్యక్షత భారం వహించి బాధ్యతతో నాయన కూడిక నడిపిస్తున్న పెద్దలు మా ప్రియులు బదమాస్ గారిని బట్టి ఈ రోజు నాయన అధ్యక్షత వహించిన సునీల్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొంది ఇప్పటికి అవకాశం లేకుండా దినవంతట్లో కూడా మీ కృపాక్షేమాలు మేము రానిచ్చి ఉదయకాల సమయంలో మీ ముఖదర్శనం చేసుకొని అయ్యా మీ దాసు మీ పిల్లలమైన మేము ఒకరిని కలుసుకుని ఆనందించే అవకాశం కూడా మాకు ఇచ్చేందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ కీర్తనలోని వాక్య పరిచయాలు మీరు తోడై ఉండి అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఈ కార్యక్రమం చక్కగా మలుచుకొని మీ నామానికి మేము కలిగించుకున్నాం. స్తుతికి పాత్రుడైన క్రీస్తు యేసు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన రెడ్డమ్మకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు పాట పాడతారు. ఇప్పుడు గాయకులు మల్లెపోగు పేతురన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పేతురన్న వందనాలన్నా. వందనాలన్నా పాట పాడండి. పాట పాడుకుందాం. దినం శనివారం కనుక ప్రార్థన గీతం పాడుకుందాం. నా ప్రియ యేసయ్యా నీకే వందనం, నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్, నా ప్రియ యేసయ్యా నీకే వందనం, నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్. వందనం వందనం స్తోత్రముల్ స్తోత్రముల్, వందనం వందనం స్తోత్రముల్ స్తోత్రముల్, నా ప్రియ యేసయ్యా నీకే వందనం, నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్. నాకు ప్రార్థనా నేర్పితివయ్యా, నా ప్రార్థన అంగీకరించితివయ్యా, నాకు ప్రార్థనా నేర్పితివయ్యా, నా ప్రార్థన అంగీకరించితివయ్యా, నాకై ప్రాణము నిశ్చితివయ్యా, నన్ను రక్షించిన నా యేసయ్యా, నాకై ప్రాణము నిశ్చితివయ్యా, నన్ను రక్షించిన నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా నీకే వందనం, నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్. నా నోట నీ మాటలు ఉంచితివయ్యా, నా మొర ఆలకించితివయ్యా, నా నోట నీ మాటలు ఉంచితివయ్యా, నా మొర ఆలకించితివయ్యా, నీ దక్షిణ హస్తము చాపితివయ్యా, నీ దయ నాకు చూపితివయ్యా, నీ దక్షిణ హస్తము చాపితివయ్యా,
నీ దయ నాకు చూపితివయ్యా. నా ప్రియ యేసయ్యా నీకే వందనం. నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్. నా ప్రియ యేసయ్యా నీకే వందనం. నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్. వందనం వందనం స్తోత్రముల్ స్తోత్రముల్. వందనం వందనం స్తోత్రముల్ స్తోత్రముల్. నా ప్రియ యేసయ్యా నీకే వందనం. నా ప్రియ యేసయ్యా నీకే స్తోత్రముల్. వందనాలన్నా. వందనాలన్న. పాట పాడి ప్రేమాన్ని మహిమపరిచిన పేదలకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు తెలుసుకున్నాం. వందనాలన్న. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేదిచ్చాం. ఇప్పుడు వాక్యం కోసం శ్యాంబాబు అన్న ప్రార్థన చేస్తారు. వాక్య సహాయం కోసం శ్యాంబాబు అన్న ప్రార్థన చేస్తారు. వందనాలన్న. ప్రార్థన చేస్తున్నా. నీతిగా ప్రేమించిన దయాళుడైన మా నాయన, పరిశుద్ధుడ, ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన బంగారు పాదాల దగ్గర చేరి మిమ్మల్ని స్థితిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కనపరుచుతున్నాము. ప్రభువా, హేతువులకి మమ్మల్ని ప్రేమించారు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తులో మమ్మను తండ్రి ఆయన కాచిన రక్తంలో విమోచించారు. నీతికి దాసులుగా చేశారు, పరిశుద్ధులుగా చేశారు, నీతిమంతులు తీర్చిదిద్దారు, నిత్యరాజుని వారసుగా చేశారు. నిన్ను కొనియాడి కీర్తించి కనపరచం యోగ్యులుగా చేశారు. ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి మేము ఎలాగో మరువగలము తండ్రి. మేము మనసారా స్థుతించి కీర్తించి కనపరుచున్నాము నాయన. ఉదయకాల పేరు మీరు ఇచ్చిన మంచి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాము. కూడికి నాయన జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఆయన సిద్ధపరిచి మాకు అందరికీ జీవం ఇచ్చి వేకుజాముని నీ యొక్క నామం వెతకడానికి, నిన్ను కనపరచడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను చేరి వచ్చిన పెద్దలు, ప్రియులు, సహోదరుల సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీ మాటల కొరకు మమ్మల్ని ఆశతో మేము ఎదురు చూస్తున్నాము నాయన. మేము ఆశగల ప్రాణం మీరు తృప్తిపరిచే దేవుడు అని ఎరిగి నేను పాదాలను బట్టి వేడుకుంటున్నాము. నీ దాసుని నిలబడి మాట్లాడబోచుండగా నీ దాసుని బలపరచండి, మీ ఆత్మసాయంతో నడిపించండి. మీరు సిలువు చరణం మరొకటండి, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే జీవము, మీరు మాట్లాడితే ఉద్యమము, మీరు మాట్లాడితే నాయన రక్షణ, మీరు మాట్లాడితే ప్రభువా తండ్రి హృదయాలను ప్రభువా కలిగించే దేవుడు, బలపరిచే దేవుడు అని మేము నమ్ముతున్నాము తండ్రి. ఉదయకాల పేర్లు ప్రభువా మీకే మహిమతో చెల్లిస్తూ దాసుని బలపరచమని, మాకు కావలసిన ఆహారం అందించమని, తద్వారా పురికల్పబడి ఉద్యమం ఆదరించబడి బలపరచబడి నీ నామ మహిమ జీవించే కృపను అనుగ్రహించమని ప్రభు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు తండ్రి. సకాలంలో ప్రభు నీ సన్నిధికి రాదు. నీ మాటలు విని నేను మహిమపరచు కూర్చోమని పాటలు పాడిన ప్రియులను బట్టి, ప్రార్థించే ప్రియులను బట్టి, నడిపిస్తున్న బ్రదర్ని బట్టి మేము స్థిస్తున్నాం. బలపరచండి. అంతం వరకు మీరే ఉండి నడిపించమని, ఆది అంతం మీరు నడిపించి ఈ యొక్క సాంకేతిక పరమైన ఎటువంటి ఆటంకం లేకుండా సమస్యని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభు వినుచున్న మాకు బుద్ధి పుట్టించమని, నిద్ర మత్తు నిరసత్వ అలసత్వం ఏమి లేకుండా భయంతో వణుకుతున్న ఈ భాషలు మేము విని నేర్చుకుని వాట అభ్యసించి అన్వయించుకొని వాటి ప్రకటించుకు అనుగ్రహించమని అత్యధికం ప్రభు మీరు నాయన బలపరిచి సేవల బలమైన మరీ ఎక్కువగా ప్రభు బలపరిచి మీ నామాన్ని మధ్య వాడుకోనమని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఇంతవరకు చేసిన మేలు కొరకు ఉపకారాలు పుచ్చుకున్న రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ పొద్దున మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడిని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అన్న వందనాలన్న. వందనాలన్న. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసిన శ్యామన్నకు వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్న. ఇప్పుడు
మన మధ్యలో ఉన్న మానికొండ ప్రకాశన్న గారు వాక్యాన్ని అందిస్తారు. మనం విని ఆత్మీయ మేలు పొందాం. మానికొండ ప్రకాశన్న గారు వాక్యాన్ని అందిస్తారు. వందనాలన్నా అన్నా నా వందనాలు వినపడుతుందన్నా నా వాయిస్? అన్నా వందనాలన్నా, కొంచెం గట్టిగా మాట్లాడాలన్నా. అన్నా వందనాలు వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది నా ఇప్పుడు ఓకేనా? ఓకేనా. నా ఓకే కదా? ఓకే ఓకేలేనా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రేమించి ఉదయకాల సమయం మీ అందరితో కలిసి ఇలాగున సహవాసం చేయడానికి దేవుని మహాకృప చేత ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే ప్రేమించి నన్ను పిలిచి ఈ రీతిగా అవకాశాన్ని కల్పించిన ప్రియులు బర్నబాసన్న గారికి, ఉదయకాలం కాన్ఫరెన్స్కి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గతంలో హోషేయ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అదే హోషేయ గ్రంథాన్ని కొనసాగించాలని నేను ఆశపడతా ఉన్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలను నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు ఆకాశ పక్షులను కాపరస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి అన్నాడు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. ఉదయకాలం మమ్మల్ని మీరు సమకూర్చారు. మీ మెల్లని స్వరం మీరు మాకు వినిపించండి. ప్రభువా, మీరు మాత్రమే మాతో మాట్లాడి మీ లేఖనాలను మేము అర్థం చేసుకోవడానికి మీ కృప చూపమని, మా ప్రభువా, తలంపు వెంబడి తలంపును, మాట వెంబడి మాటను మీరు మాకు పుట్టించండి. మీ లేఖనపు వెలుగులో ఉదయకాలం మేము ఆనందించినట్లు మీ కృప చూపమని, ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు నామమును స్తుతించి స్తోత్రించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, అలాగే 3వ అధ్యాయాన్ని కలిపి గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోషేయ గ్రంథం అంతటిలో కూడా ఎఫ్రాయిము 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 అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల 10 గోత్రాల ప్రజలు విడిపోయిన తర్వాత, 2గా చీలిన తర్వాత, ఈ 10 గోత్రాలను పరిపాలించిన రాజు యెరోబాము. అతడు ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు కాబట్టి ఈ 10 గోత్రాల ప్రజలను అడ్రస్ చేయడానికి ఎఫ్రాయిము అని వాడాడు. అయితే ఈ యెరోబాము యొక్క చర్యలు ఎలాంటివో, యెరోబాము ఎలాంటి వాడో గతంలో మనం ఆలోచన చేశాం. అలాగే గోమెరుని వివాహం చేసుకున్న హోషేయ కదండి. గోమెరు యొక్క స్థితి నాడు మానవ స్థితి, పాడైపోయిన స్థితి, పతనమైపోయిన స్థితి, అది పనికిమాలిన స్థితి అయి ఉండగా గోమెరును వివాహం చేసుకోవడానికి అంగీకరించిన హోషేయ, గోమెరు పట్ల హోషేయ నమ్మకత్వం, గోమెరు పట్ల హోషేయ యొక్క ప్రేమ, గోమెరు పట్ల హోషేయకున్న నిబద్ధతను మనం ఆలోచన చేశాం. మన ప్రభువు కూడా అంతే. ఆయన మనం చెడిపోయిన వారమైనా, మనము సరికాని వారమైనా, మనము సరైన జీవితం లేని వారమైనా, మన పట్ల ఆయన ప్రేమ, ఆయనకున్న నమ్మకత్వం, ఆయనకున్న నిబద్ధత వీటన్నిటికీ మారనిది, అది తరిగిపోనిది అని
హోషేయ జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం విన్నాం. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ప్రజల యొక్క పాపాన్ని దేవుడు బహిర్గతంగా బయటకు తీసుకొస్తున్నాడు. అర్థమైందా? గోమెరు ఎలాంటి స్థితిలో ఉన్నా హోషేయ వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ రెడీ టు మ్యారీ అన్నాడు. ఆయన వివాహానికి సిద్ధమయ్యాడు, వివాహం కూడా చేసుకున్నాడు. కానీ గోమెరులో సరైన ప్రవర్తన హోషేయ గమనించలేకపోయాడు. ప్రభునందు ప్రియులారా, అందుకే నేను వారు విల్లు విరుతును అని మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, అందుకే గోమెరు దగ్గరకు హోషేయ వెళ్ళంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలము మీరు నమ్మకంగా ఉండండి, నేను కూడా నీ ఎడల నమ్మకంగా ఉంటాను అన్నాడు. దేవాతి దేవుడే తన నమ్మకత్వాన్ని గోమెరు లాంటి మనతో మాట్లాడుతున్నాడు. అయినా మనలో పాపం పోలేదు, అవిధేయత పోలేదు, అతిక్రమం పోలేదు. మనలో నానాటికి ఆ మొండి వైఖరి విస్తరిస్తా ఉన్నది అని ప్రజల పాపం, ప్రజల యొక్క దీన స్థితిని, ప్రజల యొక్క విధానాన్ని దేవుడు 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఆయన దాన్ని బహిర్గతం చేశాడు. ఆ సంగతిని ఈ రాత్రి వేళ ఆలోచన చేసి అందులో నుంచి మనం కొన్ని పాఠాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సహాయకరంగా ఒక మాట మనం చదువుదాం. 5వ అధ్యాయం 8వ వచనం. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బోర ఊదుడి, బెన్యామీనులారా మీ మీదకు శిక్ష వచ్చుచున్నది, బేతావేనులో బొబ్బు పెట్టుడి అన్నాడు. బేతావేనులో బొబ్బు పెట్టుడి. ఎందుకు బాకానాదం చేయమన్నాడు అంటే ఒక మాట చూద్దాం. చూడండి, ఒక మాట మనం చూద్దాం. 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు అన్నాడు. గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము అన్నాడు. బాకా ఊదుట యొక్క అర్థం ఏంటి అంటే వారు నిబంధన మీరిన వారు అన్నారు. నా జనులు నా నిబంధనను మీరారు, మీరిన ప్రజలకు బాకానాదం చేయాలి అన్నాడు. ఈ దినాల్లో బోర ఓదటం అన్నాడు. చూడండి, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనం. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకవేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము అన్నాడు. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము అన్నాడు. యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయము అన్నాడు. అంటే బోర ఊదినట్లుగా వారి పాపం వారికి తెలియచేయి అన్నాడు. వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియచేయము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, బాకా ఊదటం, బోర ఊదటం అంటే అర్థం ఏంటి అంటే, హోషేయ బాకానాదం చేయి, యెషయా బోర ఊదు. కారణం ఏంటి అంటే వారి పాపం వారికి తెలియచేయాలి అన్నాడు. ఈ దినాల్లో అనేక మంది బాకానాదం చేస్తున్నారు. ఉదయకాలం కూడా మనందరం బాకానాదాన్ని వినడానికి వచ్చాం. బాకాని తన సేవకులు ఊదుతూ ఉండగా ప్రజలు ఆ నాదాన్ని వినాలి కదండి. నా జనులు అన్నాడు. ఆయన నిబంధనను మీరి ఉన్నారు అన్నాడు. జనులు ఆయన వారే, నిబంధన ఆయనదే, మీరారు. కాబట్టి ఆయనే మీ నోట బాకా ఊదండి అన్నాడు, మీ నోట బోర ఊదండి అన్నాడు. కారణం ఏంటి? ప్రజల పాపం ప్రజలకు తెలియపరచాలి అన్నాడు. బాకా యొక్క ఉద్దేశం అది. కొన్నిసార్లు
ఇలాంటి సేవ నేటి దినాల్లో మనకు ఉండాలి. బాకా ఊదేవారు కావాలి కదండి, బోర ఊదేవారు కావాలి, ప్రజల పాపాన్ని ప్రజలకు తెలియపరిచేవారు కావాలి, తప్పిదాలను తెలియపరిచేవారు కావాలి. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు తప్పిదమున్నా అది ఉన్నదని మనకు తెలిసినా కూడా ప్రభువు చూసుకుంటాడు అని మనం ఏం చేస్తున్నాం? వదిలివేస్తున్నాం కదండి. ప్రభు చూసుకుంటాడు, తప్పిదమున్నా పాపమున్నా బలహీనత ఉన్నా ప్రభు చూసుకుంటాడులే అని కొన్నిసార్లు మనం వదిలివేస్తున్నాం. వాస్తవానికి ఇంతమంది ప్రవక్తలు ఎందుకు, ఇంతమంది సేవకులు ఎందుకు కదండి? బాకానాదం చేయడం కొరకే, బాకానాదం చేయడం కొరకే. తప్పిదం లేక పాపం ఉన్నది అని తెలిస్తే ఖచ్చితంగా లోపం లేని నాయకులు సంఘాలలో వారు ఖండించాలి. మనం చూద్దాం, చూడండి, కొంతమందిని చూద్దాం, కొంతమంది ప్రవక్తల గురించి మనం చూద్దాం. ఏలియా ఉన్నాడు, దేని కొరకు? ఆయన చేసిన బాకానాదం ఏంటి? యెజబేలును హెచ్చరిక చేయడంలో ఆయన ఉన్నాడు. సమూయేలు సౌలును బాకానాదం చేశాడు, నాతాను దావీదును చేశాడు. ఇలా యెషయా గాని, ఇర్మియా గాని, హెజ్కేలు గాని, హోషేయ గాని, నేడు నీవైనా నేనైనా సంఘములో సమాజములో బాకానాదము ఓదవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి సేవ నేటి దినాల్లో ఉండాలి. కానీ నేటి దినాల్లో ఉన్న సేవ, నేటి దినాల్లో ఉన్న బాకా, నేటి దినాల్లో ఉన్న పరిచర్య, నేటి దినాల్లో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు వారి పాపాన్ని గురించి బోధించవలసిన అవసరం లేదు, పాపాన్ని గురించి తెలియచేయవలసిన అవసరం లేదు, పాపాన్ని గురించి ఖండించవలసిన అవసరం లేదు. వారిని మెప్పిస్తే చాలు, వారిని సంతోషపెడితే చాలు, వారికి ఆనందం కలిగించే వర్తమానాన్ని అందిస్తే చాలు. నో, హోషేయ నీ నోట బాకా ఊదాలి, బాకా ఊదాలి, బాకానాదము చేయాలి. కాజ్ ఏంటి అంటే, కారణం ఏంటి అంటే, నా ప్రజలు నా నిబంధన మీరి ఉన్నారు అన్నాడు. వారి మీద చేసిన ఆరోపణ చూద్దాం, చూడండి. వారి మీద ఒక ఆరోపణ చేయబడుతూ ఉంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. యూదా వారి మీద యెహోవాకు వాద్యము పుట్టెను అన్నాడు. వారి మీద చేయబడిన ఆరోపణ దేవునికి వాద్యం పుట్టింది అన్నాడు అని ఇక్కడ అంటున్నాడు, చూడండి. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును అన్నాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. ఇదే వాద్యం. ఆరోపణ చేయడానికి గల కారణం ఇదే. వారి పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తాను అన్నాడు. అందుకే అన్నాడు ముందున్న వచనాలలో, వారి పాపం వారికి తెలియాలి, వారి పాపం వారికి తెలియాలి. యెజ్రెయేలును వివాహం చేసుకున్నాను, పాపములో ఉన్న, తిరుగుబాటుతనంతో ఉన్నా, నేను ఆమెను వివాహం చేసుకున్నాను. యెజ్రెయేలు, నా ఎడల నీవు నమ్మకంగా ఉండు, నేను కూడా నీ ఎడల నమ్మకంగా ఉంటాను అన్నాడు. యెజ్రెయేలులో నమ్మకత్వం కనపడలేదు, ప్రజల్లో నమ్మకత్వం కనపడలేదు. యూదా వారికి వాద్యం పుట్టింది, ఇశ్రాయేలు వారిలో పాపం కనపడింది. నీ నోట బాకా నాదము ఊదుము అన్నాడు. మనం ఎంత వాడబడినా, ఎంత పరిచర్య చేసినా కానీ మనలో లోపం ఉంటే ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు మనం వాడబడే విధానాన్ని చూస్తున్నాం, మనం పరిచర్య చేసే విధానాన్ని చూస్తున్నాం, కానీ మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోవడంలో ఈనాడు ఇష్టపడడం లేదు. పరిచర్య ప్రాముఖ్యం కాదు, వాడబడడం ప్రాముఖ్యం కాదు, లోపాన్ని సరిచేసుకోవడం దేవునికి ప్రాముఖ్యం. పరిచర్యలో ఉన్నవారైనా, సంఘములో కొనసాగుతున్న వారైనా లోపాన్ని సరిచేసుకోవడం ముఖ్యం, బలహీనత సరిచేసుకోవడం ముఖ్యం, అతిక్రమాన్ని సరిచేసుకోవడం ముఖ్యం. ప్రభునందు ప్రియులారా, మనం సమకూర్చబడడం కోసం మాత్రమే దేవుడు తన దాసుల సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తాడు, అంతే. బాకానాదం దేని కొరకు? బోర ఊదటం దేని కొరకు? ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడాలి. ఈ ఉదయకాల సమయం కూడా మనం సమకూర్చబడాలి, మనం పురికొల్పబడాలి.
దాని కొరకే వారి పాపాన్ని వారికి బహిర్గతం చేస్తున్నాడు. 4వ అధ్యాయం వరకు దేవుడు దాన్ని బహిర్గతం చేయలేదు, దాన్ని బయటకు తీసుకురాలేదు. కానీ ఆ తదుపరి దేవుడు దానిని బయటకు తీసుకొని వస్తున్నాడు. దేవుడు దాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము సమకూర్చబడడం కోసం మాత్రమే దేవుడు తన దాసుల ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరికలు చేస్తాడు. అంటే మనం సమకూర్చబడాలి అంటే పశ్చాత్తాపం మాత్రమే మనల్ని సమకూరుస్తుంది అన్నాడు. ఇశ్రాయేలు, నీవు సమకూర్చబడాలి అంటే, నీవు సరిచేయబడాలి అంటే, నీ మీదకు శిక్ష రాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి. నీ మీదకు శిక్ష రాబోతుంది, నీ మీదకు తీర్పు రాబోతుంది. నీతో నాకు వాంఛం పుట్టింది, నీలో నాకు పాపం కనపడింది, నేను నిన్ను శిక్షింతును అన్నాడు. ఇశ్రాయేలు ఏం చేయాలి? 10 గోత్రాలు ఏం చేయాలి? యూదావారు ఏం చేయాలి? నీవు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలి అంటే మనము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం మాత్రమే విశ్వాసిని సమకూరుస్తుంది. విశ్వాసి మనలా ఎలా అంటుకట్టబడగలడు, మన ఎలా సమకూర్చబడగలడు అంటే అతని పశ్చాత్తాపం మాత్రమే సమకూరుస్తుంది. పశ్చాత్తాపము తప్ప మరి ఏది కూడా మనం సమకూర్చలేదు. ఉదాహరణకు చూద్దాం, చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయం. లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను, చూడండి. ఒక సంగతి నేను చదువుతాను. లోకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుదాం. 22:62. అప్పుడు 61 నుంచి, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయి మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను అనే మాట చూస్తాం. అంటే పేతురు ఆయన ఎవరో నేను ఎరుగను అన్నాడు. కానీ ప్రభు పేతురును వాడుకోలేదు. ఎప్పటి వరకు చెప్పండి? పేతురుని ఎప్పటి వరకు వాడుకోలేదు అంటే ఇదే 22వ అధ్యాయం 62వ వచనంలో పేతురు పశ్చాత్తాపం చెందేంత వరకు దేవుడు అతన్ని వాడుకోలేదు. వరం ఉండొచ్చు, స్వరం ఉండొచ్చు, మనలో సామర్థ్యం ఉండొచ్చులే, కానీ పశ్చాత్తాపం లేకపోతే మనము వాడబడలేం. మనం వాడబడాలి, ప్రభు కొరకు మహిమార్థంగా జీవించాలి అంటే మనలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం మాత్రమే మానవుడిని సమకూరుస్తుంది. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు బహిర్గతం చేశాడు. అపోస్తుల కార్యాలలో దేవుడు బహిరంగంగా తన దాసుని వాడుకున్నాడు. అర్థమైందా? ఎవరు పశ్చాత్తాపం చెందుతారో, ఎవరు సరిచేసుకుంటారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? తప్పిపోయిన వారితో మాట్లాడుతున్న సందర్భం, బలహీనమైన వారితో మాట్లాడుతున్న సందర్భం, ప్రభు వారితో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, నాయనా, మిమ్మల్ని సమకూర్చడం కోసం మాత్రమే ఈ వర్తమానం, ఈ సంగతులు, ఈ హెచ్చరికలు, ఈ బాక, ఈ ప్రవక్తలు, ఈ సేవకులు, ఈ యాజకులు, వీరందరూ దీని కొరకే. వారి నోట ఎందుకు బాక ఉంచబడింది? వారెందుకు బోరణ ఊదుతున్నారు? కారణం ఏంటంటే మీకు నాకు వాక్యం కలిగింది, మీరు పాపం చేశారు, పాపానికి నేను శిక్షను విధిస్తాను అన్నాడు. మనము సమకూర్చబడడం కొరకు మాత్రమే హెచ్చరిక అన్నాడు. పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు, అక్కడితో ఆగలేదు. పశ్చాత్తాపాన్ని దేవుడు బహిర్గతం చేశాడు. తదుపరి అపోస్తుల కార్యములో బహిరంగంగా తన దాసుల్ని వాడుకున్నాడు. ఎవరు పశ్చాత్తాపడతారో, ఎవరు సరిచేసుకుంటారో దేవుడు వారిని తన మహిమ కొరకు వాడుకుంటాడు కదండి. ఈనాడు మనం ఏం చూస్తున్నామంటే సంఘాల్లో వారి వరాన్ని మాత్రమే చూస్తున్నాం, కానీ వారి దోషాన్ని మనం చూడడం లేదు. అర్థమైందా? సంఘాల్లో మనం చూస్తుంది ఏంటి? కేవలం వారి వరాన్ని చూస్తున్నాం.
బాగా మాట్లాడగలరు, బాగా జ్ఞానం కలిగిన వారు, బాగా బోధించగలిగిన వారు. కేవలం వరాన్ని చూస్తున్నాంలే కానీ దోషాన్ని చూడడం లేదు. ఇక్కడే సంఘాలకు, పరిచర్యకు చాలా ప్రమాదం, నష్టం జరుగుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తిని గురించి చెప్తాను వినండి. వివాహంలోనే తప్పిపోయాడు. వివాహ విషయంలోనే పాపం చేశాడు. తీవ్రంగా నష్టపోయాడు. సొంత వదినను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం సంఘంతో కలిసి నడుస్తున్నాడు. చాలా గొప్పగా వరం ఉన్నది అని అనేకులు గుర్తించారు. తనకున్న వాక్చాతుర్యతను బట్టి, వరాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయా స్థలాలలో ఆయా సంఘాలకు సంబంధించిన వారు వాడుకుంటూ ఉన్నారు. 3 సంవత్సరాలు తన భార్యను కాదని వేరొకరితో మరొక కాపురాన్ని పెట్టాడు. అక్కడ కొనసాగుతున్నాడు, భార్యతో కొనసాగుతున్నాడు. తన భార్యను కొడుతున్నాడు. భార్యను కొట్టి ఆరాధన చేయకుండా కార్యక్రమాలకు వెళుతున్నాడు. అంత మాత్రమే కాదు, కుటుంబం ఇచ్చిన సాక్ష్యం, పిల్లలిచ్చిన సాక్ష్యం, రాత్రివేళ సినిమాలను చూస్తున్నాడు. దేవుడు తన పాపాన్ని బహిర్గతం చేశాడు. ఆ వ్యక్తిని లాగాడు, ఆ వ్యక్తిని నిలబెట్టాడు. కొందరు అనేది ఏంటో తెలుసా? వరం కలిగిన వాడు, బాగా బోధించగలిగిన వాడండి ఆ సహోదరుడు. అతని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దాన్ని కప్పిపెట్టండి, దాన్ని దాయలేరా? దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. పాపాన్ని మీరెందుకు మాట్లాడుతున్నారు? పాపములో ఉంటూ విరివిగా సంఘాల దగ్గరకు వెళుతున్నాడు. పాపములో ఉంటూ బలహీనులైన సేవకులకు కానుకలు ఇచ్చి వెళుతున్నాడు. వారికి డబ్బులు ఇచ్చిపోతున్నాడు. ఆ వ్యక్తిని కట్టడి చేస్తే మరికొందరు సేవకుల సంభాషణ ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి వరం ఉంది, ఆ వ్యక్తిని మీరెందుకు అడ్డుకుంటున్నారు? ఆ వ్యక్తి పట్ల మీ ఆలోచన ఏంటి అని అతను వెనకేసుకొస్తున్నారు. సంఘాలు దెబ్బతింటుంది వీరి వల్లే, పరిచర్య దెబ్బతింటుంది వీరి వల్లే. పోనీ ఆ వ్యక్తి సేవకుడు కాదు, సంఘ పెద్ద కాదు, పరిచారకుడు కాదు, సామాన్యమైన సోదరుడు, సామాన్యమైన వ్యక్తి. సంఘములో తన స్థానం సామాన్యమైంది. ప్రభునందు ప్రియులారా, సంఘాల్లో వరాన్ని మాత్రమే చూస్తున్నాంలే కానీ దోషాన్ని చూడడం లేదు కదండి. సంఘంలో వరాన్ని చూస్తున్నాం, ఇక్కడ నష్టపోతున్నాం. అపవాది కూడా ఎంత అద్భుతంగా బోధించగలడు, అపవాది కూడా ఎంత అద్భుతంగా లేఖనాన్ని వివరించగలడు. ఈనాడు అనేక మంది ఇదే అపోహలో ఉన్నారు, ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అందుకే అంటున్నాడు, హోషేయ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. ఆ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును అన్నాడు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనక నేను నీ కుమారులను మరతును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం లేనివారు అన్నాడు. నాడు చాలా మంది మనుషుల పైరూపాన్ని చూస్తున్నారు, యోగ్యతను చూస్తున్నారు. జ్ఞానము లేనివారు, లోక జ్ఞానం ఉన్నది, ఆరాధన చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, భార్య ఉండగా మరొకరితో వెళ్ళిపోతున్నారు, అక్రమ జీవితాన్ని, పాప జీవితాన్ని కొనసాగిస్తూ సంఘములో సమస్యను తీసుకొస్తున్నారు, సంఘములో ప్రధానులుగా కొనసాగుతున్నారు, అనేకులను ఆకర్షిస్తున్నారు, అనేకుల యొద్దకు వెళ్ళి గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు, వారి వరాన్ని, వారి టాలెంట్ని వారు విజృంభిస్తున్నారు. అందుకే అన్నాడు, జ్ఞానము లేనివారు అన్నాడు. లోక జ్ఞానం ఉన్నది,
మనుషుని ఎలా మేనేజ్ చేయాలో జ్ఞానం ఉంది. సంఘాల మధ్య ఎలా వెళ్ళాలో జ్ఞానం ఉంది. ప్రజల మధ్యకి ఎలా చొచ్చుకుపోవాలో జ్ఞానం ఉంది. తనకున్న వరాన్ని ఎలాగో బయటకు తీసుకువెళ్లాలో జ్ఞానం ఉన్నదిలే కానీ తనలో ఉన్న లోపాన్ని సరిచేసుకునే జ్ఞానం లేదు. ప్రభుని గురించి మాత్రమే మనకు ఏమీ తెలియటం లేదు. అందుకే నా ప్రజలు జ్ఞానం లేనివారు అన్నాడు. నా ప్రజలు జ్ఞానం లేనివారు. మరలా చెప్తున్నా, సంఘాల్లో వారికి వారి వారి వరాన్ని చూస్తున్నా. వరాన్ని బట్టి, వారితో ఉన్న సంబంధాన్ని బట్టి ఈనాడు అనేక మంది మాట్లాడుతున్న సంగతి ఏంటి అంటే, మీరెందుకు సోదరుని మౌనంగా ఉండమంటున్నారు? పాపం చేశాడు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, అదే అతని వ్యక్తిగతమైన విషయం, మనం వాడుకుందాం అనేవారు ఉన్నారు. జ్ఞానము లేనివారు అన్నాడు. నా ప్రజలు జ్ఞానం లేనివారు అన్నాడు. చూడండి 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం అక్కడే 6వ వచనాన్ని మరలా చదువుతాను చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. నేను నిన్ను విసర్జింతును అన్నాడు. పైన మాట, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును అన్నాడు. నీవు నన్ను విసర్జించావు ఇశ్రాయేలు, కాబట్టి నేనేం చేస్తాను? విసర్జిస్తాను. నేను కూడా నిన్ను విసర్జిస్తాను అన్నాడు. ఎంత గంభీరం! నీవు నన్ను మరచిపోయావు, నేను కూడా నిన్ను మరిచిపోతాను అన్నాడు. దేవుడు విసర్జించి, దేవుడు జ్ఞానాన్ని లేకుండా దేవుడు మరిచిన వ్యక్తిని, ఆ వ్యక్తిలో వరాన్ని చూస్తున్నారు. ఈ వ్యక్తిని దేవుడు మరచి చాలా కాలమైంది. ఈ వ్యక్తిని దేవుడు విసర్జించి చాలా కాలమైంది. అసలు ప్రభువుని గురించిన జ్ఞానమే లేదు. సంఘాల్లో మనం చూడవలసిన సంగతి ఇదే. నీవు నన్ను విసర్జిస్తేనే నిన్ను విసర్జిస్తా, నీవు నన్ను మరిచావు, నేను నిన్ను మరిచిపోతా. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ వారి పాపాన్ని బట్టి కొంతకాలం మాత్రమే వారిని విడిచిపెట్టాడు, కానీ తర్వాత వారిని తిరిగి రండి అంటున్నాడు. దేవుని మనస్సు ఎలాంటిది అంటే, వారి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నిన్ను విసర్జిస్తాను, నిన్ను మరుస్తాను అంటున్నాడులే కానీ అది కొంతకాలమే. తర్వాత మరలా ప్రజలందరితో ప్రభు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మీరు తిరిగి రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. మీరు తిరిగి రండి, మీతో సహవాసం చేస్తాను. మీరు తిరిగి రండి, మీతో నేను ప్రేమిస్తాను. మీరు తిరిగి రండి, మీతో నేను మాట్లాడతాను. మీరు తిరిగి రండి, నేను మీతో ముచ్చటిస్తాను. మీరు తిరిగి రండి, నేను మిమ్మల్ని హత్తుకుంటాను అన్నాడు. నేను మీతో సంభాషిస్తాను అన్నాడు. ఆయన మనసంతా కూడా తిరిగి రావటం, తిరిగి సమకూర్చబడటం మీదే ఆధారపడి ఉంది అని మనం చూడగలం. చూడండి 4వ అధ్యాయం 7వ వచనం అక్కడే మనం చూద్దాం. తమకు కలిమి కొలగిన కొలది వారు నా ఎదుట అధిక పాపం చేసిది గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అన్నాడు. ఈనాడు అనేక మంది పరిస్థితి ఇలానే ఉంది. వారికి కలిమి కొలగిన కొలది వారు ఏం చేస్తున్నారు? నా ఎదుట అధిక పాపం చేస్తున్నారు. నా ఎదుట అధిక పాపం చేస్తున్నారు. అందుకే వారి ఘనతను నీచ స్థితికి వచ్చింది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక నాయకునిగా, ఒక పెద్దగా, ఒక పరిచారకునిగా, సంఘములో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకు ఘనతనిస్తే, దేవుడు మనకు గౌరవాన్ని ఇస్తే, దేవుడు మనకు ఆధిక్యతనిస్తే మనం ఎలా ఉన్నాం? అక్కడ ఒక మాట అంటున్నాడు, వారికి కలిమి కొలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారు. ఈ జాబితాలో నేడు మనమున్నామా? అందుకే వారి ఘనతను నీచ స్థితికి దిగజార్చాను అంటున్నాడు. 16వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయం 16వ వచనం. పెయ్య మొండితనం చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపుచున్నారు గనక విశాల స్థలమును మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు వారు మొండితనంలో ఉన్నారు. ఎంత కొట్టినా చలనం లేని పెయ్యవలే వారు ఉన్నారు. చలనం లేని వారిగా మొండిగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? మనలో ఉన్న మొండితనం, మనలో ఉన్న వైఖరి, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న తిరుగుబాటుతనాన్ని మనం మానుకోవాలి. ఇశ్రాయేలు జీవితంలో ఉన్నది ఇదే. ఇశ్రాయేలు జీవితంలో మొండితనం ఉన్నది. ఇశ్రాయేలు జీవితంలో తిరుగుబాటుతనం ఉన్నది. ఇశ్రాయేలు జీవితంలో అవిధేయత ఉన్నది.
నాడు సంఘాల్లో కూడా మొండితనాన్ని చూపేవారు ఉన్నారు. నాడు సంఘాల్లో కూడా తిరుగుబాటుతనంతో ఉండేవారు ఉన్నారు. నాడు సంఘాల్లో కూడా అవిధేయతతో ఉండేవారు ఉన్నారు. ఒక వ్యక్తి సమకూర్చబడడానికి అతని మొండితనం అతనికి అక్కరకు రాదు. అతని తిరుగుబాటుతనం అతనికి అక్కరకు రాదు. అతని అవిధేయత అతనికి అక్కరకు రాదు. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా మొండితనం మనకు ఉండకూడదు. తిరుగుబాటుతనం మనకు ఉండకూడదు. అవిధేయత మనకు ఉండకూడదు. ఇశ్రాయేలు అంటూ మొండి పెయ్యవలేని ఉన్నావు అన్నాడు. మొండి పెయ్యవలే ఉన్నాడు. సౌలులో ఉంది కూడా ఈ మొండితనమే. సౌలు తనకు ఏమీ తోచదు, లేదా చెప్పింది చేయాలంటే చేయడం. ఇదే వైఖరి చాలా మందిలో ఉంది. మనకుగా ఏది తోచదు. ఒకవేళ దేవుని వాక్యం, దేవుని సేవకులు, పెద్దలు హెచ్చరించిన ఆ ప్రకారం జీవించడం, మార్చుకోవడం మనకు చేతగా. వాకా యొక్క ఉద్దేశం ఏంటో ఎరిగి జ్ఞానం కలిగి జీవించడం కూడా మనకు చేతగా. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఉదయకాల సమయం సౌలులో ఉంది కూడా ఈ మండితనం, ఈ వైఖరే. తనకు తానుగా ఏది చేయలేడు. ఒకవేళ చెప్పినా దాన్ని వినడం చేతకాని వాడు. చూడండి త్వరగా నేను 1-2 వచనాలు అలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. 10 గోత్రాల వారి మండితనంలో ఉన్నారు. అలాగే కొన్ని సంవత్సరాలుగా మనం ఎలా ఉన్నాం చెప్పండి. 10 గోత్రాల ఇశ్రాయేలు వారు ఇదే మొండితనంలో కొనసాగుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? ప్రభు పట్ల మనం ఎలా ఉన్నాం? సంఘం పట్ల మనం ఎలా ఉన్నాం? మన వైఖరి ఎలా ఉంది? మన విధానం ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాం? మనలో ఉన్న మొండితనం, ఆ వైఖరి, ఆ విధానం, ఆ పద్ధతి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, వారు మొండితనం కలిగిన వారు అన్నాడు. ఇక్కడే 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకొనెను, వానిని అలాగే ఉండనిమ్ము అన్నాడు. ఎఫ్రాయిము ఎవరితో కలుసుకున్నాడు? విగ్రహాలతో కలిసిపోయాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఎవరితో కలుస్తున్నాం? ఆరాధిస్తున్న మనం, వరం కలిగింది అని చెప్పుకుంటున్న మనం, ప్రభుతో ఉన్నామని చెప్పుకునే మనం, పరిచర్యలో ఉన్న మనం ఎవరితో కలుస్తున్నాం? దేవుడు వారిని విమోచించింది, నడిపించింది, యాజకులను ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు, అనేక రాజులను ఇచ్చాడు, అధికారులను ఇచ్చాడు. వారి మధ్య అనేక చట్టాలను దేవుడు చేశాడు. వారు ఏదడిగితే ప్రభు వారికి అది అందించాడు. వారి పట్ల దేవుడు ఎంతో ప్రేమగా, లాలనగా, పాలనగా వారిని చూసుకుంటే, ఎఫ్రాయిము నీవు విగ్రహాలతో కలిసిపోయావు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయం మనం ఎవరితో కలుస్తున్నాం? మనం ఎవరితో కలిసిపోయాం? ఆలోచన చేయండి. విశ్వాసిగా స్వయం విమర్శ చేసుకోండి. ప్రభుతో మనకున్నది ఏంటి? మొండితనమా? ప్రభు పట్ల మనకున్నది మొండితనమా? ప్రభుతో నా కుటుంబానికి ఉన్నది మొండితనమా? ప్రభుతో నా సంఘానికి ఉన్నది మొండితనమా? ప్రభుతో వ్యక్తిగతంగా నేను కలిగి ఉన్నది మొండితనమా? మొండితనం కలిగిన వైఖరి, విగ్రహాలను కలుసుకున్న వైఖరి అన్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఆనాడే చెప్పాడు, అబ్బాయి మీరు దూడం చేసుకున్నారు, అలా చేసుకోకూడదు. దేవుడు ఖండితంగా చెప్పాడు. అయినప్పటికీ మరలా వారి విగ్రహాల దగ్గరకు వెళ్ళాడు. దేవుడు హెచ్చరించిన, దేవుడు చెప్పిన, దేవుడు సారిసారికి హెచ్చరిస్తూ ఉన్న మరలా వీరు విగ్రహాల యొద్దకు పోతున్నారు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి మన సంగతి, మన సాంగత్యం, మన సహవాసం, అసలు మన ప్రత్యేకత ఎలా ఉంది చెప్పండి? మన ప్రత్యేకత ఎలా ఉంది? మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ప్రభువుని గురించి ఎరిగిన మనం, ప్రభువుని గురించి మాట్లాడుతున్న మనం, వరాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనం, వాడబడుతున్న మనం, ప్రభు పరిచర్యలో ఉన్న మనం, ప్రభువుని ఆరాధిస్తున్న మనం, అసలు మన ప్రత్యేకత ఎలా ఉంది? ఇశ్రాయేలు ప్రజల ప్రత్యేకత విగ్రహాలతో వెళ్ళిపోయింది. వారు విగ్రహాలను కలుసుకున్నారు, విగ్రహాల దగ్గరకు వారు వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియులారా,
నీ ప్రత్యేకత ఎలా ఉంది? నీ ప్రత్యేకత ఎలా ఉంది? ప్రభువుని ఎరిగిన మన జీవితాలలో మన ప్రత్యేకత ఎలా ఉంది? హోషేయ బాకానాదంచి వారి జీవితాలలో ప్రత్యేకత లేదు. వారు విగ్రహాలతో కలుసుకున్నారు. అందుకే 5వ అధ్యాయంలో అన్నాడు, వారు మానవ పద్ధతిని ప్రవర్తింపగోరువారు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నువ్వు దేన్ని ప్రవర్తిస్తున్నావు? ఏ పద్ధతిని వెళుతున్నావు? నీ ప్రత్యేకత ఏంటి? నీ ప్రత్యేకత ఏంటి? ప్రభువు నమ్మిన మన జీవితాలలో మన ప్రత్యేకత ఏంటి? ఎంత ప్రత్యేకంగా ఉండాలి? ప్రత్యేకత బదులు మొండితనం, ప్రత్యేకత బదులు పాపం, ప్రత్యేకత బదులు అవిధేయత, ప్రత్యేకత బదులు తిరుగుబాటుతనం. ప్రత్యేకత కావాలి అన్నాడు. ప్రత్యేకత కావాలి. చూద్దాం చూడండి, 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం చూడండి. అధ్యాయం 5 వచనం 11 మనం చదువుదాం. ఎఫ్రాయిములు మానవ పద్ధతిని ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును అన్నాడు. వారు విగ్రహాలతో కలుసుకున్నారు, ఇక్కడేమో వారు మానవ పద్ధతిని కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, సంఘములో కానీ, కుటుంబాల్లో కానీ, వ్యక్తి జీవితంలో కానీ మానవ పద్ధతి ప్రమాదం. దేవుని పద్ధతి, దేవుని వైఖరి, దేవుని ఆలోచన, దేవుని విధానం మనకు ఉండాలే కానీ మానవ పద్ధతి మనకొద్దు. ఈనాడు మొండితనం మానవ పద్ధతే, తిరుగుబాటుతనం మానవ పద్ధతే, అవిధేయత మానవ పద్ధతే. సంఘాలలో మానవ పద్ధతులు ప్రవేశించాయి. ప్రభువుని నమ్మిన మన జీవితాలలో, ఆయన రక్తధారలో కడగబడిన మన జీవితాలలో ఈనాడు మానవ పద్ధతులు ప్రవేశించాయి. మానవ పద్ధతి మనకు కీడు చేస్తుంది. మానవ పద్ధతి మనకు నాశనానికి తీసుకొని పోతుంది. మానవ పద్ధతి మనలను ఆర్పివేస్తుంది. ఇది ఇందాక చెప్పాను, ప్రారంభంలో చెప్పాను. వరాన్ని చూస్తున్నారు, స్వరాన్ని చూస్తున్నారు, తలాంతును చూస్తున్నారు, వ్యక్తిని చూస్తున్నారు, కానీ అతనిలో ఉన్న దోషాన్ని, పాపాన్ని, అవిధేయతను చూడటం లేదు. ఇది మానవ పద్ధతి. మానవ పద్ధతిని ప్రవర్తింపగోరువారు ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు. నీవే పద్ధతిలో ఉన్నావు? మానవ పద్ధతిలో కొనసాగుతున్నావా? మొండితనంలో కొనసాగుతున్నావా? ఇంకా చూద్దాం చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. కేవలం అలా చదివి నేను జ్ఞాపకం చేస్తాను, వివరించకుండా. ఎఫ్రాయిము నిన్నేమి చేతును? అబ్బాయి నిన్నేమి చేతును? చెప్పండి. అయ్యా మిమ్మల్ని ఏం చేతును? జ్ఞానం లేని వారిగా ఉన్నారే, మిమ్మల్ని ఏం చేతును? చెప్పండి. నన్ను విసర్జించారే, మిమ్మేమి చేతును? మీరు నన్ను కాదనిపోయారే, మిమ్మల్ని నేనేమి చేతును? జ్ఞానం లేని వారిగా ఉన్నారే, మిమ్మల్ని నేనేమి చేతును? విగ్రహాలతో కలుసుకున్నారే, మిమ్మల్ని ఏమి చేతును? మానవ పద్ధతిని ప్రవర్తింపగోరుతున్నారే, మిమ్మల్ని ఏమి చేతును? హోషేయ బాకానాదం ఊదు, మిమ్మల్ని ఏమి చేతును? మొండితనం ఉన్నది, మిమ్మల్ని ఏమి చేయాలి? చెప్పండి. జ్ఞానం లేని వారిగా ఉన్నారు, మిమ్మల్ని ఏం చేయాలి? నన్ను విసర్జించారా, మిమ్మల్ని ఏమి చేయాలి? విగ్రహాలతో కలుసుకున్నారా, మిమ్మల్ని ఏమి చేయాలి అంటూ మిమ్మల్ని ఏమి చేయాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేనేమి చేతును? యోధా నిన్నేమి చేతును? తెల్లవారుగానే కనపడి మేఘము ఎగిరిపోవునట్లుగా, ప్రాతకాలమున పడు మనసు ఆరిపోవునట్లుగా మీ భక్తి నిలువకపోవును అన్నాడు. మీ భక్తి నిలువకపోవును. నిలచే భక్తి కావాలి. వరమున్నదని, స్వరమున్నదని, మాట్లాడగలమని కాదు. మానవ పద్ధతిని లోపల పెట్టుకొని, సాంగత్యాన్ని, సహవాసాన్ని లోకంతో పెట్టుకొని భక్తి కలిగి ఉన్నామంటే కాదు. నిలచే భక్తి కావాలి. నిన్నేమి చేతును? ఇశ్రాయేలు నిన్నేమి చేతును? యోధా నిన్నేమి చేతును? అయ్యా నిన్నేమి చేతును? బాకా నాదము ఊదుతున్నా కూడా నిన్నేమి చేతును? నిలచే భక్తి కావాలి. అమ్మా, అయ్యా, ఏ భక్తి కావాలి? నిలచే భక్తి. ఈ దినాల్లో మనం ఏ భక్తి చేస్తున్నాం? ఎలాంటి భక్తి కలిగి ఉన్నాం? ఇశ్రాయేలుల భక్తి నిలచే భక్తి కాదు. అందుకే అన్నాడు చూడండి, 7వ అధ్యాయం 8వ వచనం. అధ్యాయం 7 వచనం 8. నేను కేవలం అలా 1-2 వచనాలు మాత్రమే చూపిస్తాను. వచనం 8 మనం చూద్దాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయబడిన అప్పము వంటి వాడాయను అన్నాడు. అంటే ఎవరు తిప్పివేయబడిన పనికిరాని వాడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటి అంటే ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము లోకంతో కలిసిపోయాడు, అన్యులతో కలిసిపోయాడు, విగ్రహాలతో కలిసిపోయాడు, మానవ పద్ధతిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎఫ్రాయిము
తిప్పివేయబడని అప్పం అన్నాడు. అంటే దేనికి పనికిరాని వాడు. హీ వాజ్ యూజ్లెస్ అన్నాడు. అమ్మా నువ్వెవరు? వీఆర్ ద యూస్ఫుల్ టు గాడ్. మనం దేవునికి ఉపయోగకరమైన వారమేనా? దేవునికి ప్రయోజనకరమైన వారమేనా? దేవుడు అంగీకరించదగిన వారమేనా? దేవుడు ఇష్టపడిన వారమేనా? మనం ఎవరమి? త్రిప్పివేయబడిన అప్పవారు, మాడిపోయిన వారమేనా? తినడానికి పనికిరాం, దేనికి పనికిరాం, మాడిపోయాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిలిచే భక్తి కావాలి. ప్రభు కొరకు పనికొచ్చేవారిగా ఉండాలే కానీ పనికిరాని వారిగా ఉండకూడదు. ప్రభు కొరకు పనికొచ్చేవారిగా ఉండాలి అంటే, మానని అప్పముగా ఉండాలి అంటే, ఈ అప్పము మృదువుగా ఉండాలి, ఈ అప్పము మెత్తగా ఉండాలి, ఈ అప్పము తినడానికి యోగ్యమైనదిగా ఉండాలి అంటే, అప్పముగా ఉన్న నీవు నేను ప్రభునందు ప్రియులారా అన్యజనులతో కలుసుకున్నాం, లోకంతో కలుసుకున్నాం, మానవ పద్ధతిని కోరుతున్నాం. సాంగత్యం, సహవాసం విగ్రహాలతో వెళ్ళిపోయింది, మొండితనంతో వెళ్ళిపోయింది, జ్ఞానం లేని వారిగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం ఆలోచన చేద్దాం. ఇదే 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను అన్నాడు. వారు ఏం చేస్తున్నారు? పిరికితనం కలిగిన గువ్వ అన్నాడు. అర్థమైందా? మనలో ఏం ప్రవేశించింది? పిరికితనం. ప్రభునందు ప్రియులారా, మనలో ప్రవేశించింది పిరికితనం. దేనిని బట్టి? మానవ పద్ధతిని బట్టి పిరికితనం, జ్ఞానం లేకపోవడాన్ని బట్టి పిరికితనం, తిప్పివేయబడిన అప్పం పిరికితనం, అన్యులతో కలుసుకోవడం పిరికితనం, మొండితనం పిరికితనం, ఇవన్నీ పిరికితనాన్ని తీసుకొచ్చాయి. అందుకే అన్నాడు అక్కడ, అదే మాట అన్నాడు 11వ వచనంలో, గువ్వాయను వారు ఐగుప్తులను పిలిపించుకొందురు, వారు అశూరుల యొద్దకు పోయేదురు అన్నాడు. ఎవరి యొద్దకు పోతున్నాం? విశ్వాసి ఎవరితో కలుసుకుంటున్నాం? ఎవరి యొద్దకు వెళుతున్నాం? ఎవరి యొద్దకు పోతున్నాం? చూడండి 8వ అధ్యాయం 8వ వచనం, 8, 9, 10 వచనాల్లో 3 వచనాలు మాత్రమే నేను చదివి ముగిస్తాను. 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి వచనం 8. ఇశ్రాయేలు వారు తినివేయబడని ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారే అన్యులలో నుందురు అన్నాడు. అమ్మా, వారి పాపాన్ని బట్టి వారికి ఎవరికి ఇష్టం లేని వారిగా ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? ఎవరికి ఇష్టం లేని వారు అన్నాడు. 9వ వచనంలో అక్కడే అన్నాడు ఒక మాట, అడవి గార్ధపామ తన ఆశ తీర్చుకొనబోనట్లు ఇశ్రాయేలు వారు అశూరుల యొద్దకు పోయిరి, ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి వికటకాండలను పిలిపించుకొనిరి అన్నారు. అంటే ప్రభువును విడిచి ఇతరులను ఆశ్రయిస్తున్నారు. 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ప్రభువును విడిచి ఇతరులను ఆశ్రయిస్తున్న మొండితనం, ప్రభువును విడిచి ఇతరులను ఆశ్రయిస్తున్నారు, అన్యులతో కలిసిపోయాను అన్నాడు. అందుకే 9వ అధ్యాయం 11వ వచనం చూడండి, వచనం 9, 11. ఎఫ్రాయిము నూర్పు నందు అభ్యాసము కలదై కంకులు త్రొక్కగోరి పెయ్యవలే ఉన్నది, అయితే దాని నున్నని మెడకు నేను కాడిని కట్టుదును అన్నాడు. దేవుడు ఇప్పటి వరకు నేను ఎంత అభ్యాసంగా పెంచాడు, ఎంత జ్ఞానంగా పెంచాడు, ఎంత రక్షణనిచ్చాడు, ఎంత భక్తినిచ్చాడు, ఎంత వరమిచ్చాడు, ఎంత ఆధిక్యతనిచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? కంకులు తొక్కు పెయ్యవలే ఉన్నా. అరక దున్నుతూ ఉండగా సాలులో చక్కగా వెళ్ళవలసిన ఎద్దు అది మదించిందై విర్రవీగుతూ సాళ్లలో మొక్కలు తొక్కుతూ వెళుతుంది. వెనకున్న వ్యవసాయదారుడు ముళ్ళుగరతో దాన్ని పొడుస్తూ సరిచేస్తాడు. ప్రభు ఎన్నిసార్లు ముళ్ళుగరతో పొడుస్తున్న కంకులు తొక్కే విధానం, నున్నని మెడకు దేవుడు కాడిని మోపుతున్నాడు. నీ మెడ మీద కాడి మోపబడుతుంది. ఇంతవరకు ఎన్నడూ మోపబడని కాడి, నున్ననైన కాడి ఎందుకు మోపబడింది అంటే కారణం ఒకటే. ప్రభునందు ప్రియులారా, మనం ఏం చేస్తున్నాము అంటే మన మెడ మీద దేవుడు కాడిని పెట్టాడు అన్నాడు. 9వ అధ్యాయం 11వ వచనం ఆఖరిగా 9, 11 నేను చదివి ముగిస్తాను. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోయెను అన్నాడు. అమ్మా, ఎఫ్రాయిము కీర్తి ఏమైంది? పక్షి వలె ఎగిరిపోయెను అన్నాడు. నీ కీర్తి ఎలా ఉంది బ్రదర్? అన్నా, నీ కీర్తి ఎలా ఉంది? అక్క, నీ కీర్తి ఎలా ఉంది? ప్రభు ఎదుట, మనుషుల ఎదుట కాదు. ఎఫ్రాయిము కీర్తి పక్షి వలె ఎగిరిపోయెను. కారణం అతనిలో ఉన్న మొండితనం, అతనిలో ఉన్న పద్ధతి, అతనిలో ఉన్న వైఖరి. అన్యులతో కలుసుకున్నాడు, విగ్రహాలతో కలుసుకున్నాడు. అశూరుల యొద్దకు పోయారు, ఐగుప్తుల యొద్దకు పోయారు, వారిని పిలిపించుకున్నారు.
పక్షి వలె ఎగిరిపోయే కీర్తి. బాకానాదం చెయ్యి, హోషేయ బాకానాదం చెయ్యి, యెషయా బాకానాదం చెయ్యి. వారి కీర్తి పక్షి వలె ఎగిరిపోతుంది. వారు పాపం చేశారు, వారితో నాకు వాచ్యం ఉన్నది. బాకానాదం చెయ్యి. ప్రభువుని నమ్ముకున్న మన జీవితాలలో, ప్రభువుని నమ్ముకొని ఆరాధిస్తున్న మన జీవితాలలో మన కీర్తి నిలిచిపోవాలి. పక్షి ఎగిరిపోనట్లుగా మన కీర్తి ఎగిరిపోకూడదు. పక్షి ఎగిరిపోనట్లుగా మన జీవితం ఎగిరిపోకూడదు. పక్షి ఎగిరిపోనట్లుగా మన సాక్ష్యం ఎగిరిపోకూడదు. వరం ఎవరికి కావాలి? పక్షి ఎగిరిపోనట్లుగా మన కీర్తి పోతే ప్రయోజనం ఏమి? అన్యులతో కలుసుకున్నాం, సహవాసాన్ని, సాంగత్యాన్ని, ఆ ప్రత్యేకతను, పవిత్రతను పోగొట్టుకున్నాం. ఉపయోగమేమి? ప్రజల పాపాన్ని దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, మనలను సమకూర్చబడడం కోసం మాత్రమే సమావేశాలు, సంఘాలు, వర్తమానాలు, సేవకులు. సమకూర్చబడదాం, పశ్చాత్తాపం చెందుదాం, మరింతగా ప్రభుతో సాంగత్యం చేద్దాం, మొండితనాన్ని మానుకుందాం, అన్యులతో కలవడం మానుకుందాం, మన ప్రత్యేకతను చూపిద్దాం. లోపం ఉంటే సరిచేసుకుందాం, పాపాన్ని సరిచేసుకుందాం, జీవితాన్ని సరిచేసుకుందాం. పాపమున్నా, లోపమున్నా, అమ్మా చాలా సందర్భాల్లో పాపమున్నా, లోపమున్నా వ్యక్తి వరాన్ని చూస్తున్నాంలే కానీ జీవితాన్ని చూడడం లేదు. ఇకనైనా జీవితాన్ని చూద్దాం, వరాన్ని కాదు. సంఘాలు చాలా నష్టపోవడానికి వరం కలిగిన వాడండి, వరం కలిగిన వాడు. అయితే ఏమి వాడుకుందాం. అయితే ఏమి ప్రభుకు కావలసింది జీవితం. ప్రభుకు కావలసింది జీవితం. ప్రభుకు కావలసింది మొండితనం కాదు. ప్రభుకు కావలసింది అజ్ఞానం కాదు. ప్రభుకు కావలసింది పాపం కాదు. ప్రభుకు కావలసింది అవిధేయత కాదు. ప్రభుకు కావలసింది తిరుగుబాటుతనం కాదు. ప్రభుకు కావలసింది లోబడటం. ప్రజల పాపాన్ని ఎందుకు బహిర్గతం చేశాడు అంటే, ఒక మాటలో చెప్తున్నా, మీరు లోబడనొల్లని వారిగా ఉన్నారు. అందుకే బాకానాదం ఊదుతున్నాను. బాకానాదము ఊదుట ద్వారా, బోర ఊదుట ద్వారా ప్రజలకు వారి పాపం తెలియచేయబడుతుంది. మీ యోగ్యత కాదు ముఖ్యం, మీ సామర్థ్యం కాదు ముఖ్యం, మీ జీవితం ముఖ్యం. నా ఎడల మీకు వాద్యం ఉన్నది, వాద్యాన్ని తీర్చుకోండి నాతో. మీరు పాపం చేశారు, మానుకొని నా యొద్దకు రండి అన్నాడు. మనం కూడా అలాగూ చేద్దాం, అలాగూ జీవిద్దాం. ప్రభునందు ప్రియులారా, ప్రజల పాపం బహిర్గతం 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుచిత్తమైతే హోషేయ గ్రంథాన్ని ముందున్న దినాల్లో మరింతగా కొనసాగిద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. మరింతగా ఇశ్రాయేలు జీవితంలో నుంచి పాఠాలను మనం నేర్చుకుందాం. అలాగున మన సంఘాలకు క్షేమాన్ని, మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని మనం కలిగించుకుందాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. సమయం ఇచ్చి అవకాశం ఇచ్చిన ప్రియులు పెద్దలు బర్నబాస్ గారికి, అలాగే జూమ్లో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మంచిది. వందనాలన్న. మంచి వర్తమానం అందించిన మాలకొండ ప్రకాశన్న గారికి జూమ్ మీటింగ్ తరపున, అందరి తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్న. హోషేయ గ్రంథం నుంచి మంచి మాటలు, బాకా ఊదిటి మాటలు అందించిన అన్న గారికి జూమ్ మీటింగ్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్న. చివరి ప్రార్థన రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్, ప్రార్థన చేసుకుంటున్నాం. వందనాలన్న. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున 4163వ రోజున మాకు అనుగురించినటువంటి చక్కని సహవాసాన్ని బట్టి మీ స్తోత్రం. ఈ పాద సన్నిధిలో మేము చేరి వచ్చి చక్కని సందేశాన్ని హోషేయ గ్రంథం నుండి మీ దాసులు అందిస్తుండగా విన్నాము. మా ప్రభువా ప్రకాష్ గారు ఆత్మతో నింపబడి హోషేయ గ్రంథమును ధ్యానిస్తుండగా అందులోని అనేక విషయాలు మా విశ్వాస జీవితాన్ని ప్రశ్నించేవిగా ఉన్నాయి. విశ్వాసముగా ఉండి మా ప్రభువా జ్ఞానం లేని వారుగా, మొండితనము, విగ్రహాలతో కలిసిపోయి తప్పిపోయిన వారుగా, మానవ పద్ధతులు పాటించేవారుగా, పిరికితనం గల వారిగా ఉన్నవారిని ఎలాగున కీర్తి ఎగిరిపోయిన వారుగా ఉన్నారు. నేడు సంఘాల్లో ఇలాంటి వరాలు కలిగి ఉన్న వారి యొక్క దోషాన్ని సపోర్ట్ చేస్తూ మరి మా ప్రభువా వారి యొక్క
వరాన్ని చూస్తున్నారు కానీ వారి లోపల ఉన్న అవిధేయత, జ్ఞానం లేనితనము, వీటన్నిటిని కూడా మరి కప్పివేస్తున్నారు. అలా కాకుండా మా ప్రభు యథార్థంగా జీవించే జీవితాలు మాకు అనుగురించండి. మీ లేఖనాలని హృదయాల్లో దాచుకొని అనేకులకు మాదిరిగా ఉంటకు సహాయం చేయబెట్టుకుంటున్నాం. మీ మహిమగల లేఖనాలు, అమూల్యమైన లేఖనాలు అనేక సార్లు మా జీవితాలను సరిచేస్తూ, మా మార్గాలను సరిచేస్తూ, మీరు అక్కడ కొరకై సిద్ధపరుస్తూ ఉండగా మీ వాక్యానికి లోబడి విధేయత కలిగి జీవించుటకు నేర్పించమని వేడుకున్నాం. ఇస్రాయేలు అని పలికినటువంటి మాటలు ఇస్రాయేల్ యొక్క లోపాలను ఎత్తి చూపి మా లోపాలను సరి చేసుకోవడానికి మీరు లేఖనాలను ఇచ్చారు. మీకు స్తోత్రము. ఈ ఉదయకాలము చక్కని సందేశాన్ని అందించినటువంటి మీ దాసులను దీవించండి. మరి ముఖ్యంగా ఈ కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు సునీల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ కూడికను నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బనబాస్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ మహిమల స్థానికి అప్పగించుకొని దినచర్యలోనికి మేము వెళుచుండగా ఈ దినమంతా కూడా మీ కాపుదల భద్రత మాకు గురించి, ఈ దినమంతటా ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతున్నాయో అక్కడంతా కూడా మా ప్రభు మీ ప్రసన్నతన గురించి, రక్షణ పొందవలసిన వారిని రక్షించండి, సరి చేసుకునవలసిన వారిని సరి చేసుకునండి. మీ దాసులను నిలబెట్టి మీరు అందించే మాటలు ప్రతి ఒక్కరికి మేలుకరంగా, జీవితాలకు మా ప్రభువ ఉపయోగకరంగా ఉంటూ కృప చూపించి వేడుకుంటున్నాం. మీ మహిమగల స్థానికి అప్పగించుకొని జీవించినట్లు, మీరు అక్కడను ఎదుర్కొన్నట్లు, నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. రవి మనోహరన్నకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసిన రెడ్డమన్నకు, అలాగే పాట పాడిన పేతురన్నకు, చివరి ప్రార్థన చేసిన రవి మనోహరకు అన్నకు జూమ్ మీటింగ్ తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలన్నా. ప్రత్యేకంగా వాక్యం అందించిన మానకొండ ప్రకాష్ గారికి, హోషేయ గ్రంథం నుంచి చక్కని మాటలు అందించిన ప్రకాశ్ గారికి జూమ్ మీటింగ్ తరఫున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నా.